ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనం విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. స్తోత్రపరంగా 87వ శ్లోకము, భాష్యపరంగా 101వ శ్లోకానికి అర్థాలు చూసుకుంటూ ఇక్కడి నుంచి మొదలు పెడతాము. సులభః సువ్రతః సిద్ధః శత్రుజిత్ శత్రుతాపనః న్యగ్రోధః ఉదుంబరః అశ్వత్థః చాణూరాంధ్ర నిషూదనః. మొదటి నామము సులభః. ఎంత సులభంగా దొరుకుతాడు ఆయన, ఎంత సులభంగా లభిస్తాడు. ఆయన లభించడానికి దుర్లభమేమి అంటే దానికి కావలసిన భక్తి, అత్యంత ఆసక్తి అని ఇంతకన్నా ముందు మనము దుర్లభ అన్న నామం దగ్గర చూసుకున్నాము. ఆయన సులభంగా లభిస్తాడు పాపము. కానీ ఆయన్ని లభింపచేసుకునేందుకు కావలసిన శ్రద్ధ, భక్తి అవి మాత్రం మనకు దుర్లభమై ఉన్నాయి. ఎందుకంటే మన మనసు ప్రాపంచికమైన విషయాలపైన తిరుగుతూ ఉన్నది అని చెప్తూ మనకేం చెప్తున్నారంటే ఇక్కడ పత్రపుష్ప ఫలాదిభిః భక్తిమాత్ర సమర్పితైః సుఖేన లభ్యతే ఇతి సులభః. పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో ఏదో ఒకటి భక్తితో మాత్రం అంత మాత్రానికే సమర్పించగలిగితే సుఖంగా లభించేవాడు కాబట్టి ఆయన సులభుడై ఉన్నాడు. మనకు మహాభారతంలో కూడా పత్రేషు పుష్పేషు ఫలేషు తోయేషు అక్రీతలభ్యేషు సదా ఏవ సత్సు భక్త్యా ఏకలభ్యే పురుషే పురాణే ముక్త్యై కథం న క్రియతే ప్రయత్నః ఇతి మహాభారతే. పుష్పాలు, పత్రాలు, ఫలాలు, తోయాలు ఇవన్నీ అక్రీతంగానే లభిస్తూ ఉన్నాయి కదా, కొనుక్కోవలసిన అవసరం లేదు. నువ్వు కావాలని కొనుక్కుంటే నీ ఇష్టం, కానీ ఇంట్లో అయినా పెంచుకోవచ్చు కదా, పెద్ద విషయం ఏంటి? అటువంటివి సదా సత్సు ఉంటూనే ఉంటాయి ఏవో ఒకటి ఇంట్లో. పత్రాలో, పుష్పాలో, ఫలాలు లేకపోతే తోయము నీళ్లు లేవా? ఏవీ లేకపోతే నీ మనసు లేదా? నీ మనసన్న కుసుమాన్నైనా సరే నువ్వు అర్పిస్తే అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది గదా. అంతే గదా కావాల్సింది. ఇవెప్పుడూ ఉండే వాటితోటే, ఇంకెక్కడి నుంచో తేవలసిన పని గూడా లేదు. భక్తితో మాత్రం వాటిని సమర్పించగలిగితే అంత సులభంగా లభించే పురాణ పురుషుడు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండగా, ముక్తి కోసము ఎందుకని ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఉంటారో అని మహాభారతంలో ఒక శ్లోకమున్నది. శోభనం వ్రతయతి భుంక్తే భోజనాన్ నివర్తతే ఇతి వా సువ్రతః. ఆయన ఒక సువ్రతము, శోభనకరమైన వ్రతమున్నది. ఏం వ్రతము అంటే ఆయన ఈ ప్రపంచాన్ని భోజనంగా, అన్నంగా అనుభవిస్తూ ఉంటాడు. లేదా వాటి నుంచి వెనక్కి తిరిగి ఉంటాడు. ఆయన ప్రవర్తిస్తూ ప్రపంచ రూపమైన అన్నాన్ని భుజిస్తూ అనుభవిస్తూ ఉంటాడు. నివృత్తితో ఆయన వాటన్నింటి నుంచి వెనక్కి తిరిగి ఉంటాడు. కాబట్టి ఆయనకి అటువంటి ఒక అందమైన వ్రతమున్నది అని చెప్తున్నారు. అనన్య అధీన సిద్ధిత్వాత్ సిద్ధః. ఆయన సిద్ధి అన్యుల అధీనమై లేదు. ఆయన స్వతసిద్ధుడు కాబట్టి సిద్ధః అయి ఉన్నారు. సురశాత్రవః ఏవ అస్య శాత్రవః తాన్ జయతి ఇతి శత్రుజిత్. సురులకు శత్రువులెవరో వాళ్లే ఈయనకు కూడా శత్రువులు. దేవతలకు శత్రువులైన వాళ్ళు ఈయనకు కూడా శత్రువులవుతారు. అటువంటి వాళ్ళను జయిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన శత్రుజిత్ అయి ఉన్నారు. ఈయనకు స్వయంగా శత్రువులు ఎవరు లేరు, కానీ దేవతలకు శత్రువులే ఈయనకు శత్రువులు. సురశత్రుణాం తాపనః శత్రుతాపనః. దేవతల శత్రువులను తపింపచేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన శత్రుతాపనుడు. తర్వాత న్యగ్రోధః. న్యక్ అర్వాక్ రోహతి సర్వేషాం ఉపరి వర్తతే ఇతి న్యగ్రోధః. న్యక్ అంటే
అర్వాక్ కింది నుంచి రోహతి ఆరోహణం చేస్తుంటుంది. పైకి పాకుతూ ఉంటుంది. పైకి పాకి సర్వేషాం ఉపరి వర్తతే, అందరి పైన ప్రవర్తిస్తూ ఉన్నది ఏదున్నదో ఆ తత్వము న్యగ్రోధః. కింది నుంచి మొదలుపెట్టి పైదాకా మొత్తమంతా వ్యాపించి ఉన్నది అని అర్థము. ఎందుకు దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి ఈ నామాన్ని అంటే, న్యక్, రోదహ అని విడిపోయే దాంట్లో రోదహలో ధకారం ఉన్నది గదా! అది హకారము. దాన్ని న్యక్ రోహః అని చదవాలి. ఎందుకు అంటే పురుషోదరాదిత్వాత్ ఈ సూత్రం ప్రకారము హకారస్య ధకారాదేశః. హకారం ధకారంగా మారిందని చెప్తున్నారు. లేదా ఇంకొక రకంగా కూడా చూద్దాము. సర్వాణి భూతాన్ని న్యకృత్య నిజమాయాం వృణోతి నిరుణాద్ధి ఇతి వా. సర్వభూతాలను న్యకృత్య, సర్వభూతాలను తిరస్కరించి వాటిని అధిగమించి దాటి తన మాయను ఆయన స్వేచ్ఛగా వృణోతి వరిస్తాడు. ఆయనే స్వేచ్ఛగా నిరుణాద్ధి దాన్ని నిరోధిస్తాడు. ఆయన ప్రాణులలాగా గాదు. ప్రాణులను మించి వాళ్ళను అధిగమించి తన మాయను తాను స్వేచ్ఛగా ధరించగలడు, స్వీకరించగలడు, లేదా దాన్ని వదిలి దూరంగా ఉండగలడు. రెండూ చేయగలడు గాబట్టి ఆయన న్యక్రోధః అయి ఉన్నారు. తర్వాత ఉదుంబరః. అంబరాత్ ఉద్గతః కారణత్వేన ఇతి ఉదుంబరః. ఆయన కారణమై ఉండడం చేత అంబరాన్ని, ఆకాశాన్ని కూడా ఉద్గతః దాటి ఉన్నారు కాబట్టి. అన్నింటికి ఆధారమై ఉన్న, అన్నింటికి అవకాశం ఇచ్చే అంబరము, ఆకాశానికి కూడా కారణమై ఉన్నారు కాబట్టి ఆయన ఉదుంబరః అయి ఉన్నారు. ఉదుంబరః అని దాన్ని ఆకాశం అని ఎట్లా చూపిస్తావు? ఉదుంబరలో ఆకాశం ఎక్కడుంది అంటే, ఉత్తు బుంబరః ఉంది గదా! ఉంబర అంబరమే ఇక్కడ. ఎందుకు అంటే అకారం బుకారంగా మారింది ఎందుకు? మళ్ళీ పృషోదరాది అన్న ఒక సూత్రం ప్రకారం. పృషోదరాదిత్వాత్ ఏవ ఆకాశః ఆదేశః. పృషోదరాదిత్వం వల్లే ఆకాశము ఉకారంగా మారింది. యత్వా ఇంకొక రకంగా చూద్దాము. ఉదుంబరం అన్నాద్యం తేన తదాత్మన విశ్వం పోషయన్ ఉదుంబరః. ఉదుంబరం అంటే అన్నము మొదలైనవి. వాటితో విశ్వాన్ని సర్వాన్ని పోషిస్తూ ఉండడం చేత ఆయన ఉదుంబరుడయ్యాడు. అదెట్లా తెలుస్తుంది మనకు అంటే, ఊర్ధ్వా అన్నాద్యం ఉదుంబరం ఇతి శృతేః. మనకు వేదంలో ఈ మంత్రం ఉన్నది. దాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఇక్కడ న్యగ్రోధము, ఉదుంబరము అన్నవి 2 నామాలు. వాటిని కలిపి న్యగ్రోధోదుంబరః అని ఉన్నదిక్కడ. న్యగ్రోధోదుంబరః అని న్యగ్రోధః, ఉదుంబరః అని 2 నామాలుగా ఎట్లా విడదీయాలి? అక్కడ విసర్గం లేదు గదా! న్యగ్రోధః దగ్గర. తర్వాత ఉదుంబర గావాలి మనకు. ఊ కావాలి. మరి ఎట్లా అంటే, దానికోసం ఆయనేం చెప్తున్నారంటే, న్యగ్రోధోదుంబరః ఇత్యత్ర విసర్గలోపే సంధిః ఆర్షః. ఇది ఆర్ష ప్రయోగం అని చెప్తున్నారు. ఋషులు దీన్ని ఈ విధంగా ప్రయోగిస్తారు. ఒక్కొక్కసారి 2 నామాల్ని కలుపుతూ ఉన్నప్పుడు మధ్యలో విసర్గాన్ని తీసేసి కలిపేస్తారు. లేదా ఇది ఆర్ష ప్రయోగం అంటే వేద ప్రయోగం కూడా అని చెప్తూ ఉన్నారు. తర్వాత అశ్వత్థః. శ్వః అపి న స్థాత ఇతి అశ్వత్థః. శ్వః అంటే రేపు. రేపన్నది లేదు అన్నది ఏదున్నదో అది అశ్వత్థః. పృషోదరాదిత్వాత్యేవ మళ్ళీ అదే సూత్రం ప్రకారము సకారస్య తకారాదేశః. ఇక్కడ అశ్వత్థఃలో శ్వః అన్న దగ్గర విసర్గం లేదు. విసర్గ లోపము ఆర్ష ప్రయోగం అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ థః అని ఉన్నది కదా! స్థః అని లేదు. సకారం లేదు కదా! అంటే సకారము లోపించి తకారం ఆదేశమయ్యింది అని చెప్తున్నారు. ఆ తర్వాత ఊర్ధ్వమూలః అవాంగ్శాఖః ఏషః అశ్వత్థః సనాతనః ఇతి శృతేః. ఈ విషయము మనకు వేదం కూడా చెప్తున్నది. దాని మూలము, దాని వేర్లు ఊర్ధ్వగతిగా పైన ఉంటాయి. రూట్స్, దాని మూలాలు.
దాని శాఖలు కొమ్మలన్నీ అధోగతిగా ఉంటాయి. అటువంటి ఒక అశ్వత్థము రేపన్నది లేని ఒక చెట్టు ఈ ప్రపంచమన్న వృక్షం ఉన్నది అని మనకు వేదం చెప్తూ ఉన్నది కాబట్టి తెలుస్తూ ఉన్నది. ఇదే విషయం మనకు భగవద్గీతలో కూడా ఉన్నది. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహుః అవ్యయం ఇతి స్మృతేః చ. ఊర్ధ్వమూలమై అధోశాఖలతో ఒక అవ్యయమైన అంతులేని వృక్షం ఒకటున్నది అని భగవంతుడు చెప్పారు కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత నామము చాణూర నామానం అంధ్రం నిషూదితవానితి చాణూరాంధ్ర నిషూదనః. చాణూరమన్న పేరున్న అంధ్రాన్ని నిషూదనం చేసినందుకు ఆయన చాణూరాంధ్ర నిషూదనుడయ్యాడు. మనకు భాగవతంలో కథగా చెప్తారు. చాణూరుడు అంధ్రుడు అని ఎవరో ఉన్నారు, లేదా చాణూరాంధ్రుడు అని ఎవరో ఒక ఆయన ఉన్నాడు, లేదా చాణూరుడు అన్న ఆంధ్రవంశంలోని ఒక ఆయన ఉన్నాడు అనేది ఒక కథ ఉన్నది. అక్కడికి వచ్చినప్పుడు ఆ కథను మళ్ళీ చూసుకుందాం. కానీ ఇక్కడ చాణూరము అంటే ఏదైతే చణతి హినస్తి అని ఏదైతే హింసిస్తుందో అది చాణూరము. ఏదైతే అంధ్రము అంధత్వం కలిగిస్తుందో, గుడ్డితనం కలిగిస్తుందో అది అంధ్రము. చీకట్లను అంధత్వాన్ని కలిగించే మనల్ని సర్వదా హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నదేమి అంటే కర్మ. ఈ విషయం మనకెట్లా తెలుస్తుంది అంటే ఈశావాస్యంలో చూసాం మనము. ఏదైతే కర్మోపాసనలుగా ఉన్నదో అదంతా అంధం తమస్సులోకి తీసుకెళ్తుంది. అటువైపు వెళ్ళొద్దు అని మనకు 8వ మంత్రం దగ్గర నుంచి 9వ మంత్రం దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి ఆ విషయం తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత నామాలు సహస్రార్చిః సప్తజిహ్వః సప్తేధాః సప్తవాహనః అమూర్తిః అనఘః అచింత్యః భయకృత్ భయనాశనః. సహస్రాణి అనంతాని అర్చయింషి యస్య సహ సహస్రార్చిః. సహస్రమైన అంటే అనంతమైన అర్చిష్యులు కిరణాలు ఎవరికి ఉన్నాయో ఆ సూర్యుడు సహస్రార్చిః అయి ఉన్నాడు. ఆ రూపంగా కూడా పరమాత్మ ఉన్నాడని చెప్తూ ఉన్నారు. దివి సూర్య సహస్రస్య ఇతి గీతావచనాత్. దివిలో సహస్రాంశువులతో ఉన్న సూర్యుడు అని చెప్తూ ఉన్నారు. తర్వాత సప్తజిహ్వా అస్య సంతి ఇతి సప్తజిహ్వః. 7 నాలుకలతో ఉన్నది అని చెప్తూ ఉన్న ఏ అగ్ని ఉన్నదో ఆ అగ్ని స్వరూపము సప్తజిహ్వః కూడా మన పరమాత్మ స్వరూపమే. ఈ సప్తజిహ్వలేవి అంటే కాళి, కరాళి చ, మనోజవా చ, సులోహితా యా చ, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి చ, దేవి లేలాయమానా ఇతి సప్తజిహ్వా. కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అని ఈ 7 నామాలుగా ఉండి ఆ అగ్ని యొక్క జిహ్వలు లేలాయమానాహ నాకుతూ ఉంటాయి. ఏది దాని దగ్గరలో ఉంటుందో దాన్ని నాకేసి మొత్తాన్ని తనలో లయం చేసుకుంటూ ఉంటాయి అని మనకు వేదం చెప్తూ ఉన్నది. సప్త ఏధాంసి దీప్తయః అస్య ఇతి సప్తైధాః. అది కూడా మళ్ళీ అగ్ని అయి ఉన్నది. సప్త ఏధస్సులతో అంటే దీప్తులతో కాంతులతో ఉన్నది అని. సప్తతే అగ్నే సమిదః సప్త జిహ్వాః ఇతి మంత్రవర్ణాత్. ఓ అగ్ని, నీకు 7 సమిధలు 7 జిహ్వలు అని ఆ మంత్రానికి అర్థము. సప్త అశ్వాః వాహనాని అస్య ఇతి సప్తవాహనః. ఆయనకు 7 అశ్వములు వాహనాలుగా ఉంటాయి అని ఆ నామానికి అర్థము. సప్తనామైకః అశ్వః వాహనమస్య ఇతి వా. లేదా సప్తనామం ఈ 7 నామాలుగా ఉన్నది ఒక్క అశ్వం ఉన్నది దానికి అని. దేనికి అంటే మన వేద పురుషుడికి. ఈ విషయం మనకెట్లా తెలుస్తుంది అంటే ఏకః అశ్వః వహతి సప్తనామా ఇతి శృతే. ఈ వేదమన్న పురుషుడు వేద పురుషుడు 7 పేర్లతో ఉన్న ఏక అశ్వంతో వెళ్తూ ఉంటాడు. ఆయనను 7 పేర్లతో ఉన్న ఏక అశ్వము వహిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నది. ఆ 7 అశ్వాలు ఏవి అంటే మనకు ఆ పేర్లు
తెలిసి ఉన్నవే కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకుందాము. గాయత్రి, బృహతి, పంక్తి, అనుష్టుప్, త్రిష్టుప్, ఉష్ణిక్, జగతి అని ఈ 7 పేర్లతో ఉన్న వాహనాలు అంటే ఈ వృత్తాలు, ఛందో వృత్తాలేవున్నాయో అవి నడిపిస్తూ ఉంటాయి వేదాన్ని. ఆ తర్వాత మూర్తిః ధనరూపం ధారణసమర్థం చరాచరలక్షణం తాభ్యః అభితప్తాభ్యః మూర్తిః అజాయతే ఇతి శృతేః. మూర్తి అంటే ధనరూపమై ఉండాలి ఒకటి. ధారణ సమర్థత, ధారణా సామర్థ్యంతో ఉండాలి, ధరించగలిగి ఉండాలి 2. చరాచరమన్న జగత్ లక్షణంగా ఉండాలి. ఈ 3 లక్షణాలతో ఉంటే అది మూర్తి. అటువంటి తపింపచేసే వాటితో ఒక మూర్తి తయారయ్యింది అని మనకు వేదం చెప్తూ ఉన్నది. తత్ రహితః ఇతి అమూర్తిః. అటువంటి మూర్తి, అటువంటి లక్షణాలు కలిగి ఉన్నదైన ఒక మూర్తి ఆయనకు లేదు కాబట్టి ఆయన అమూర్తి అయి ఉన్నారు. అథవా లేకపోతే దేహ సంస్థాన లక్షణ మూర్ఛితాంగ అవయవాహ మూర్తిః. దేహమన్న ఒక సంస్థానంతో ఏవైతే రకరకాల అవయవాలు, అంగాలు మూర్ఛితమై ఒక దగ్గరికి వచ్చి ఉంటాయో దాన్ని మూర్తి అని పిలుస్తాము. దేహమన్న ఒక ఆధారాన్ని పెట్టుకుని దానికి అవయవాలు, అంగాలుగా ఏదుంటుందో ఆ మొత్తం సంఘాన్ని, సంఘటితమైన దాన్ని మూర్తి అని పిలుస్తారు. తద్రహితః ఇతి అమూర్తిః. అటువంటివి అవయవాలు లేవు, అంగాలు లేవు, ఏమీ లేవు కాబట్టి స్వగత భేదమేమీ లేకుండా అఖండంగా ఉన్న తత్వం కాబట్టి అది అమూర్తిః. తర్వాత అఘం దుఃఖం పాపం చాస్య న విద్యతే ఇతి అనగః. అఘం అంటే దుఃఖము, అంటే పాపము, పతన కారణము. ఏవైతే కోపాలు, కోరికలు, వాటి వెనకాల అజ్ఞానము, అవిద్య అవన్నీ ఉన్నాయో అవన్నీ పాపాలు, దుఃఖాలు, అఘము అది. అటువంటివి ఆయనలో లేవు కాబట్టి ఆయన అనఘః అయి ఉన్నారు. ప్రమాత్రాది సాక్షిత్వేన సర్వ ప్రమాణ అగోచరత్వాత్ అచింత్యః. ప్రమాత అంటే అన్నీ తెలుసుకుంటూ ఉండేవాడు అని అర్థం, మాత. అయితే ఈ మాతకు కూడా ఆయన సాక్షిగా ఉంటారు కాబట్టి ఆయన ఈ మాతకు దొరికే అవకాశం లేదు. అందుకని మాత ఉపయోగించే సర్వ ప్రమాణాలు, ఆ ప్రమాత ఉపయోగించే సర్వ ప్రమాణాలు ఆ ప్రమాతకే సాక్షి అయిన తత్వాన్ని తెలుసుకోవడానికి పని చెయ్యవు కాబట్టి అగోచరత్వాత్, ఊహించడానికి వీల్లేకుండా ఉంటాడు కాబట్టి ఆయన అచింత్య అయి ఉన్నారు. అయమీదృశః ఇతి విశ్వప్రపంచ విలక్షణత్వేన చింతయితుం అశక్యత్వాత్ అచింత్యః. ఈయన ఈదృశం, ఈ రకంగా ఉంటాడు అని విశ్వప్రపంచ విలక్షణత్వేన సర్వ ప్రపంచానికి వేరుగా ఉండడం చేత ప్రపంచంలో ఉన్నదాన్ని చూసి ఏదో ఒక ప్రమాణంతో, ప్రత్యక్ష ప్రమాణమో, అనుమాన ప్రమాణమో, ఏదో ఒక ప్రమాణంతో ప్రపంచంలో ఉన్న విషయాలను చూసుకుని ఇంకిట్లా ఉండిడొచ్చు ఈయన అని చెప్పుకోవడానికి అసలు ఆయన ప్రపంచానికి విలక్షణంగా ఉంటాడు కాబట్టి ఏ ప్రమాణంతో దాన్ని తెలుసుకోగలము. అందుకని చింతించడానికి అసలు అవకాశమే లేదు కాబట్టి ఆయన అచింత్యః. ఊహించడానికి కష్టం ఆయన్ని. అనుమాన ప్రమాణంతో తెలుసుకోలేము. ప్రపంచ రూపంగా ఎదురుగా కనిపిస్తూ ఉంటే ప్రత్యక్ష రూపంగా, ప్రత్యక్ష ప్రమాణంతో మనం తెలుసుకోవచ్చు. పోనీ కళ్ళెదురుగా అట్లా కనిపించకపోతే కనీసం ఊహించి కనిపెడదామంటే అసలు వేరుగా ఉంటాడు కాబట్టి ఊహించడానికి కూడా కష్టం, ఊహకు కూడా అందడు. అసత్మార్గవర్తినాం భయం కరోతి భక్తానాం భయం కృంతతి కృణోతి ఇతి వా భయకృత్. అసత్ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళకి, ప్రపంచ మార్గంలో ఉన్న వాళ్ళకి భయాన్ని కలిగిస్తూ ఉంటాడు. భక్తులకు అంటే ఆత్మాసక్తి కలిగి అటువైపు తిరిగి ప్రయాణం చేస్తున్న వాళ్లకు వాళ్ళలోని భయాలను కృంతనము అంటే తొలగించడం చేస్తూ ఉంటారు. ఆయన అది ఇది చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన భయకృత్ అయి ఉన్నారు. తర్వాత నామము భయనాశనః. భయాన్ని నశింపచేయడము ఏ విధంగా? ప్రపంచ మార్గంలో తిరుగుతూ ఉంటే కూడా భయాన్ని నశింపచేయడం ఎట్లా అంటే
వర్ణాశ్రమాచారవతాం భయం నాశయతీతి భయనాశనః. వర్ణాశ్రమాలను ఆచరిస్తూ ఉన్న వాళ్ళలో భయాన్ని నశింపచేస్తూ ఉంటాడు కాబట్టి భయనాశనః. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే, వర్ణాశ్రమాచారవతాం పురుషేణ పరః పుమాన్ విష్ణుః ఆరాధ్యతే. పంథా నాన్యః తత్తోషకారకః ఇతి పరాశర వచనాత్. పరాశర స్మృతి అని, ఆ స్మృతిలో పరాశరుల వారు ఏం చెప్పారంటే, వర్ణాశ్రమ ఆచారాలను ఏ పురుషుడైతే పాటిస్తూ ఉన్నాడో, అటువంటి వాడి చేత ఆ పరమ పురుషుడు విష్ణువు ఆరాధింపబడుతూ ఉంటాడు. ఆయనను సంతోషపెట్టడానికి ఇంకా ఇది తప్ప వేరే పంథా మార్గమన్నది లేదు అని చెప్తూ ఉన్నారు. ఈ పరాశర స్మృతి మళ్ళీ ధర్మశాస్త్రము, అది ప్రాపంచికమైన ధర్మాలను ఏ విధంగా తెలుసుకుని ఆచరించాలి అని చెప్తూ ఉంటుంది. అందులో ఆశ్రమ ధర్మాలు, వర్ణ ధర్మాలన్నీ ఉంటాయి. కాబట్టి అందులో గూడా ఒకవేళ నువ్వు ప్రపంచంలోనే తిరుగుతూ ఉన్నావంటే కూడా భయపడవలసిన పని లేదు. నువ్వు ఏ విధంగా ఆచరించవలసి ఉంటుందో సదాచారాలు తెలుసుకుని నువ్వు ఆచరిస్తే భయం లేదు అని ఆయన భయనాశనః అయి ఉన్నారు. ఎవరైతే ఆత్మ మార్గంలో ఉంటారో వాళ్ళు ఏ ఆచారాలు పాటించవలసిన అవసరం లేదు. కర్మలకు దూరంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు భయం లేదు. అయితే సదాచారాలు పాటించరు. సాంఘికమైన లౌకిక ఆచారాలను వాళ్ళు తయారు చేసుకుని ఆ కట్టుబాట్లను పాటిస్తూ అర్థ కామాలను మాత్రమే సాధిస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్లకు భయం కలుగుతుంది మరి. ఆ విధంగా వాళ్లకు భయం కలిగించేవాడు కాబట్టి ఆయన భయకృత్. తర్వాత నామాలు అణుః బృహత్ కృశః స్థూలః గుణభృత్ నిర్గుణః మహాన్ అధృతః స్వధృతః శ్వాస్యః ప్రాగ్వంశః వంశవర్ధనః. సౌక్ష్మ్య అతిశయశాలిత్వాత్ అణుః. అతిశయించిన సూక్ష్మ లక్షణంతో ఉండడం వల్ల ఆయన అణుః అయి ఉన్నారు. అత్యంత సూక్ష్మంగా ఉన్నారు కాబట్టి ఆయన అణుః. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే, ఏషః అణుః ఆత్మ చేతసా వేదితవ్యః ఇతి శృతేః. ఈ అణువే ఆత్మ, దానిని చేతస్సుతో తెలుసుకోవలసి ఉన్నది అని మనకు వేదం చెప్తూ ఉన్నది. బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ చ బ్రహ్మ బృహత్. బృహత్తుగా పెద్దగా ఉండడం వల్ల, బృంహణత్వాత్ అది ఇంకా పెద్దగా పెరుగుతూ ఉండడం వల్ల, అది పెద్దగా వ్యాపించి ఉండడం వల్ల, ఇంకా పెద్దగా వ్యాపిస్తూ ఉండడం వల్ల బ్రహ్మను బృహత్ అని పిలుస్తారు. బ్రహ్మ అన్న పదానికి వ్యుత్పత్తి ఏమి అంటే బృహత్వం, బృంహణత్వం. ఆ రెండు ఉంటే అది బ్రహ్మ. అన్నింటికన్నా పెద్దది అని అర్థం. అందుకని ఆయన బృహత్ అయి ఉన్నారు, పరబ్రహ్మము. మహతః మహీయానితి శృతేః. అన్నింటికన్నా పెద్దది అని మనకు వేదం కూడా చెప్తూ ఉన్నది. తర్వాత కృశః. కృశః అంటే మామూలుగా మనకు తెలిసిన అర్థము కృశించి ఉండడము. అయితే ఇక్కడ పరబ్రహ్మం కృశించి ఎందుకు ఉంటుంది? అందుకని ఈ నామానికి సరి అయిన అర్థాన్ని దాని పరంగా చూద్దాము. అస్థూలం ఇత్యాదిన ద్రవ్యత్వ ప్రతిషేధాత్ కృశః. అది స్థూలంగా వ్యక్తమై కనిపించదు, స్థూలంగా ఉండదు, ద్రవ్య రూపంగా ప్రపంచంగా. కాబట్టి దాన్ని అస్థూలమని పిలువవలసి వస్తుంది. అస్థూలంగా ఉన్నది ఏంటి అంటే కృశము. కాబట్టి కృశః అని చెప్పుకుందాము అని చెప్తున్నారు. మళ్ళీ వెంటనే స్థూలమని ఉన్నది. మరి అస్థూలమని ఇప్పుడే మనం చూసుకున్న తర్వాత మనకు వేదము ఆ తత్వము పరబ్రహ్మము అస్థూలమని చెప్పింది కాబట్టి అస్థూలం కాబట్టి కృశములే అని మనం చూసుకున్నాక మళ్ళీ ఇక్కడ వెంటనే స్థూలం అని చెప్తున్నది. కాబట్టి దీన్ని ఎట్లా అన్వయం చేసుకుందామంటే, స్థూల ఇది ఉపచర్యతే సర్వాత్మత్వాత్. ఔపచారికం అని ఉంటుంది, గౌణార్థం తీసుకోవలసి ఉంటుంది. ఒక వస్తువు యొక్క ధర్మాన్ని ఇంకొక వస్తువు పైన ఆరోపిస్తూ ఉన్న సమయంలో దాన్ని గౌణంగా, ఔపచారికంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఈయన స్థూలంగా నిజంగా బాగా లావుగా ఉన్నాడని కాదు,
ఆయన రూపాన్ని మనం అట్లా బాగా లావుగా ఉన్నవాడిలాగా మనం ఊహించుకోవడానికి లేదు. స్థూలంగా ఉన్నాడు అంటే సర్వాత్మగా ఉండడం చేత ఆయనసలు వ్యక్తమై కనిపించడం అన్నది లేదు. కానీ సర్వాత్మగా ఉండడం చేత అన్ని స్వరూపాలు ఆయనే అయి ఉండడం చేత స్థూలంగా ఉన్నట్టుగా, వ్యక్తమై కనిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కృశము అంటే చిక్కిపోవడము, స్థూలము అంటే బాగా లావుగా ఉండడం గాదు. కృశము అంటే అస్థూలం. ఆయన స్థూలంగా వ్యక్తమై కనిపించడు అని. మళ్ళీ స్థూలము అంటే అన్ని రూపాలు ఆయనవే కాబట్టి ఆయన ఆ విధంగా తెలియబడుతూ ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సత్వరజస్తమసాం సృష్టిస్థితి లయ కర్మసు అధిష్టాతృత్వాత్ గుణభృత్. సత్వము, రజస్సు, తమస్సులతో కూడిన సృష్టి స్థితి లయలన్న కర్మల్లో వాటికి అధిష్టానంగా ఉండడం చేత ఆయన గుణాలను ధరించినట్టుగా కనిపిస్తారు. వస్తుతః గుణాభావాత్ నిర్గుణః. ఆయనలో ఏ గుణాలు లేకపోవడం చేత ఆయన నిర్గుణమై ఉన్నారు. కేవలః నిర్గుణః చైతి శ్రుతేః. ఆయన కేవలంగా ఉంటారు. ఏ గుణాలు లేకుండా ఉంటారు అని. పైగా గుణాలు అంటే సత్వరజస్తమో గుణాలను మనకు ఆ త్రిగుణాలు తెలుసు కాక శబ్దాది గుణాలు కూడా ఉంటాయి. శబ్దము, స్పర్శ, రసము, గంధము, రుచి అని ప్రతి ద్రవ్యానికి ఏదో ఒక గుణం ఉంటుంది. రంగు, రుచి, వాసన మొదలైన రకరకాల గుణాలు ద్రవ్యాలకుంటాయి. అయితే అటువంటి గుణాలేవీ లేకపోవడం చేత ఆయన నిర్గుణుడై ఉన్నాడు. నిరతిశయ సూక్ష్మత్వాత్ నిత్యశుద్ధ సర్వగతత్వాదినా చ ప్రతిబంధకం ధర్మజాతం తర్కతః అపి యతః వక్తుం న శక్యం అతః ఏవ మహాన్. ఆయన శబ్దాది గుణాలు ఏవీ లేకుండా ఉంటారు. రంగు, రుచి, వాసన, శబ్దము, స్పర్శ ఏదీ ఉండదు. ఎందుకు అంటే నిరతిశయమైన సూక్ష్మత్వాత్ అత్యంత సూక్ష్మంగా ఉండడం చేత ఒకటి. రెండోది నిత్యము ఉండడం చేత. 3 శుద్ధమై ఉండడం చేత. 4 సర్వగతమై ఉండడం చేత ఆయనకు ధర్మజాతమైన ఏ ప్రతిబంధకము ఉండను కూడా ఉండదు. తర్కించడానికి ఊరికినే అసలు జనరల్‌గా డిస్కస్ చేద్దాము, ఉన్నదేమో ఆలోచించి చూద్దాము అని ఒకవేళ ఆర్గ్యుమెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కూడా తర్కతః అపి యతః వక్తుం అనడానికి గూడా శక్యం కాదో, అందుకని ఆయన మహాన్ అయి ఉన్నాడు. అనంగః, అశబ్దః, అశరీరః, అస్పర్శః చ మహాన్ శుచిః ఇతి ఆపస్తంభః. ఆపస్తంభ సూత్రాల్లో ఏమున్నదంటే ఆయన అనంగుడు, అంగం లేదు, దేహం లేదు. శబ్దము మొదలైన ఏ లక్షణాలు లేవు. అశరీరం అసలు శరీరము లేదు. శీర్యతే ఇతి అని శిథిలమైపోయే దేహాదులు లేవు. అస్పర్శం స్పర్శాదులు లేవు. అసలు ఏమీ లేకుండా ఉంటాడు కాబట్టి ఆయన మహాశుచిగా ఉంటాడు. అందుకే ఆయన మహాన్, ఆయన శుచి అని మనకు ఆపస్తంభుల వారు ఆపస్తంభ సూత్రాల్లో చెప్పారు. తర్వాత పృథివ్యాదీనాం ధారకాణామపి ధారకత్వాత్ న కేనచిత్ ధ్రియతే ఇతి అధృతః. పృథివీ మొదలైన ధరించే వాటన్నింటినీ కూడా ధరిస్తూ ఉండడం చేత ఆయన దేని చేత కూడా ధరింపబడేవాడు కాదు కాబట్టి అందుచేత ఆయన అధృతః అయి ఉన్నారు. యత్యేవం అయం కేన ధార్యతే ఇతి ఆశంక్య ఆహ. అయితే మరి ధరించే వాటన్నింటిని ఆయనే ధరిస్తాడు. ఆయన్ని ధరించేవాడెవడు లేడు అంటే, మరి ఆయన దేని వల్ల ధరింపబడుతూ ఉన్నాడు అని ఒకవేళ అనుమానం కలిగితే, దానికి మళ్ళీ మన వేదమే ఏం చెప్తున్నది? స్వేన ఏవ ఆత్మనా ధార్యతే ఇతి స్వధృతః. తన స్వీయమైన తన స్వ ఆత్మ చేతే ఆయన ధరింపబడుతూ ఉంటాడు. ఈ విషయం మనకెక్కడ తెలుస్తున్నది అంటే, సః భగవః కస్మిన్ ప్రతిష్ఠితః ఇతి స్వే మహిమ్నే ఇతి శృతేః. భగవః గురువుగారు సహ ఆ తత్వము కస్మిన్ ప్రతిష్ఠితః ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నదండి ఇతి అని ప్రశ్నిస్తే గురువుగారు శిష్యుడికి ఏం చెప్పారంటే స్వే మహిమ్ని
తన స్వీయ మహిమలో ప్రతిష్ఠితమై ఉన్నదా తత్వము అని చెప్పారు. చెప్పి మళ్ళీ వెంటనే అసలు అక్కడ గూడా లేదు అని చెప్తారు. మహిమ అని మళ్ళీ వేరుగా ఇంకోటి లేదు. తనలోనే తను ప్రతిష్ఠితమై ఉంటాడు అని చెప్తూ వస్తూ ఉన్న మంత్రవర్ణం అది. అందుకని మనకు ఆ విషయం తెలుస్తూ ఉన్నది. ఈ విషయం ఎక్కడున్నది అంటే చాందోగ్యోపనిషత్తులో. శోభనం పద్మోదరతల తామ్రం అభిరూపతమం అస్య ఆస్యం ఇతి శ్వాస్యః. శ్వాస్యను విడదీస్తే ఆస్య అవుతుంది. ఆస్యం అంటే నోరు అని అర్థము. ఆయన నోరు చాలా అందంగా ఉంటుంది. అదెట్లా ఉంటుంది? ఆయన పెదవులు, ఆయన నోరు ఎంత అందంగా ఉంటుందంటే శోభనం చాలా అందంగా ఉంటుంది. పద్మోదర తలము ఒక పద్మము యొక్క కింది వైపు, పద్మపు రేకుల యొక్క కింది వైపు ఎంత ఎర్రగా ఉంటుందో, అటువంటి తామ్రవర్ణంలో అభిరూపంగా, అభిరూపతమంగా చాలా ఎక్కువ అందంగా ఉంటుంది ఆయన హాస్యము నోరు. కాబట్టి ఆయన సుహాస్యః అయి ఉన్నారు అని ఒక అర్థము. కాక అందం ఒకటే గాదు, ఆ నోట్లో నుంచి వచ్చే విషయం గూడా అటువంటి అందమైన విషయం వస్తూ ఉంటుంది. ఆయన వాక్కులంత అందంగా ఉంటాయి. వేదాత్మకః మహాన్ శబ్దరాశిః తస్య ముఖాత్ నిర్గతః పురుషార్థ ఉపదేశార్థం ఇతి వా శ్వాస్యః. వేదాత్మకమైన, వేదస్వరూపమైన ఆ మహా శబ్దరాశి మొత్తము ఆయన ముఖం నుంచే, ఆయన నోట్లో నుంచే నిర్గతమై వచ్చింది. అదంతా గూడా వేదరాశి మొత్తము పురుషార్థాన్ని ఉపదేశం చేయడం కోసమే ఉన్నది. అటువంటి గొప్ప అందమైన వాక్కులను ఇవ్వగలిగిన నోరాయనది కాబట్టి ఆయన సుహాస్యః అయి ఉన్నారు. అస్య మహతః భూతస్య అని మనకి మంత్రం ఏం చెప్తున్నదంటే, ఆ మహాభూతం యొక్క నిశ్వాసమే, ఆయన ఊపిరే ఈ మొత్తం వేద వాంగ్మయము, వేద రాశి అని చెప్తూ ఉన్నది కాబట్టి మనకు ఆ విషయం తెలుస్తున్నది. అన్యస్య వంశినః వంశాః పాశ్చాత్యాః. అస్య వంశః ప్రపంచః ప్రాగ్యేవ. న పాశ్చాత్య ఇతి ప్రాగ్వంశః. వేరే వంశాలన్నీ, వేరే వంశస్థుల వంశాలన్నీ పశ్చాత్ తర్వాత వచ్చాయి. అన్నింటికన్నా ప్రాగ్యేవ ముందే వచ్చిందేమి అంటే ఆయన వంశము. ఈ ప్రపంచమంతా ఆయన వంశము. ఆయన నుంచి వస్తూ ఉన్నది. ఆయన నుంచి వ్యాపిస్తూ వస్తూ ఉన్న ఈ ప్రపంచమంతా ఆయన వంశమై ఉన్నది. అది ముందొచ్చింది. ప్రాక్యేవ. ఆ తర్వాతనే మిగిలిన వంశాలు, వంశస్థులు, మిగిలిన వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనదే మొదటి వంశమై ఉండడం చేత ఆయన ప్రాగ్వంశః అయి ఉన్నారు. వంశం ప్రపంచం వర్ధయన్ ఛేదయన్ వా వంశవర్ధనః. అటువంటి ఆ ప్రపంచమన్న తన ప్రాగ్వంశాన్ని, ఆ ప్రపంచాన్ని ఆయన వృద్ధి చేస్తారు, ఛేదిస్తారు. 2 చేస్తూ ఉంటారు కాబట్టి వంశవర్ధనః. వర్ధనః అన్న నామానికి వృద్ధి పొందించడము, ఖండించడము అని 2 అర్థాలున్నాయని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్న దాంట్లో మనకి ఈ విషయం తెలుస్తూ ఉన్నది. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ తర్వాత భారభృత్ నుంచి మొదలుపెట్టి చదువుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.